సరూర్ నగర్ చెరువులో వినాయక నిమజ్జనాలు మొదలయ్యాయి. గణేష్లను నిలబెట్టి మూడో రోజు కావడంతో నిమజ్జనాలు చేస్తున్నారు ప్రజలు. మినీ ట్యాంక్ బండ్లు ఏర్పాట్లు చేశారు అధికారులు. 3 క్రేన్లతో వినాయకులను నిమజ్జనం చేస్తున్నారు. సీసీ కెమెరాలతో నిఘా భద్రత ఏర్పాట్లు చేశారు అధికారులు. నిమజ్జనం రోజు ఫైనల్ రోజు 500 వరకు హోంగార్డ్ నుంచి సీనియర్ ఆఫీసర్స్ వరకు ఈ బందోబస్తులో నిమగ్నమై ఉంటారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, వాహనదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా 1 వే చేయడం జరిగింది. శంకేశ్వర బజారు వైపు నుండి ఇక్కడికి నిమజ్జనానికి వెహికల్స్ రావడం జరుగుతుంది. ఇక్కడ నుంచి ఇటు పోస్ట్ ఆఫీస్ సైడ్, కర్మన్ ఘాట్ సైడ్ వెహికల్స్ పోయే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ బందోబస్తు కూడా 3 షిఫ్ట్ల ప్రకారం ఏర్పాటు చేయడం జరిగింది. అంటే పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ 4200 వినాయక విగ్రహాలని సరూర్ నగర్ చెరువులో నిమజ్జనం చేయడం జరిగింది. ఈసారి సుమారుగా 5000 పైన విగ్రహాలు రావచ్చని అంచనా వేస్తున్నాము. ఇప్పటి వరకు సుమారు ఈ రోజు 3వ రోజు 40 విగ్రహాల వరకు నిమజ్జనము చేయడం జరిగింది. అదేవిధంగా విగ్రహాలని ఎప్పటికప్పుడు అది డీసిల్ట్ చేసే విధంగా నిరంతరం ట్రెడ్జింగ్ పనులు కూడా